హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే రామసేతు నిర్మాణానికి ఆ చుట్టుపక్కల ఉన్న రాళ్ళు చెట్లు సరిపోకపోతే హనుమంతుల వారు హిమాలయాలకు వెళ్ళి గోవర్ధనగిరిని పెకలిస్తాడు. కానీ గోవర్ధనగిరి అంగుళం కూడా పైకి లేగదు. గోవర్ధనగిరి శివకేశవుల తప్ప మరెవ్వరూ పైకి లేపలేరని బ్రహ్మ వరమిస్తాడు. కానీ గోవర్ధనగిరి ఒప్పుకుంటే పైకి లెగుస్తుందని చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు శ్రీరాముని స్పర్శ తగిలిస్తానని గోవర్ధనగిరి చెప్తాడు. గోవర్ధనగిరి అప్పుడు పైకి లెగుస్తుంది. కానీ హనుమంతుల వారు వచ్చేసరికి రామసేతు నిర్మాణం పూర్తి అయిపోతుంది. అప్పుడు హనుమంతుల వారు శ్రీరాముల వద్దకు వెళ్ళి జరిగింది గోవర్ధనగిరి గురించి మొత్తం చెప్తారు. అప్పుడు శ్రీరామచంద్రులు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో గోవర్ధనగిరిని చిటికెన వేలితో పైకి లేపుతానని చెప్పగా అదే విషయం హనుమంతుల వారు గోవర్ధనగిరికి చెప్తారు. గోవర్ధనగిరిని మధుర మండలంలోనే ఉండాలని చెప్పి అక్కడ ఉండమని చెప్తారు. జై శ్రీరామ్. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.